ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్, వాస్తవం. మా అమ్మ పెంపకంలో ఏనాడు తప్పు చేయడం మేమెవరూ నేర్చుకోలేదు సమీరా. నా మనస్సు ఎంత వీక్ మూమెంట్లో అయినా తప్పు చేయదు. సమీరా, ఒక పాయింట్ నువ్వు ఆలోచిస్తున్నావా? శరణ్య నా మనసులో లేదని ఆమెను తాకడానికి కూడా నేను ఒప్పుకోవట్లేదు. ఇదిగో తనకి దూరం అవ్వడానికి ఏదేదో చేస్తున్నాను, సైకోలా బిహేవ్ చేస్తున్నాను. అసలు ఎందుకు ఇదంతా? ఎవరైతే ఏంటి, బానే ఉంది కదా అని తనతో కళ్ళు మూసుకుని కాపురం చేయలేనా? నీతో కూడా జీవితాన్ని ఎంజాయ్ చేయలేనా? ఎన్ని డ్రామాలు శరణ్య మీద ద్వేషాన్ని చూపించడానికి మాత్రమే. నన్ను నేను కోల్పోకూడదని సమీరా. నీ మెడలో నేను కట్టిన తాళి లేకుండా మన శరీరాలు కలవడం కూడా అది విలువలేని బంధమే అవుతుంది. ప్రాణం పోయినా నేను నా క్యారెక్టర్ని కోల్పోను సమీరా. దర్శన్, ఐ నో అబౌట్ యూ. నాకు నీలో నచ్చింది నీ మంచి గుణం, ఈ వ్యక్తిత్వం. బట్ నీతో ఇలా ఏకాంతంగా ఇంత రొమాంటిక్ అట్మాస్ఫియర్లో ఉండేసరికి ఎందుకో నన్ను నేను... త్వరలోనే శరణ్య మన మధ్య నుండి వెళ్ళిపోతుంది సమీరా. అప్పుడు మా అమ్మకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ప్రతి క్షణం ఇలా రొమాంటిక్గానే బతికేద్దాం. అంతవరకు మన మధ్య దూరం తప్పదు. తన గురించి వదిలేసే, పడుకో. దర్శన్, నా ప్లాన్స్ అన్నిటినీ ఒక్కసారిగా కాల్చి బూడిద చేసావు. నా కాపురం నేను నిలబెట్టుకోవాలని అత్తయ్య గారు చెప్పిన మాటలు నాలో ధైర్యాన్నిచ్చాయి. కానీ నా ప్రయత్నాలేవి ఆయన మనసులో నాపై ప్రేమను పుట్టించలేకపోయాయి. అయినా దర్శన్ గారి వరకు ఆయన క్లియర్గానే ఉన్నారు. ఆయన అన్నట్టు మనసు మనసు కలిస్తేనే కదా బంధం. వాస్తవానికి మా మధ్య బంధం అని చెప్పుకోవడానికి తాళి తప్ప మరో ఆధారం అంటూ ఏముంది? ఇంకా ఆయన మనసులో భారీగా నాకెప్పటికీ చోటు ఉండదని అర్థమైపోయింది. ఈ రాత్రితో పూర్తిగా దర్శన్ గారు సమీరా సొంతమైపోతున్నారు. ఇక నేను ఆయన జీవితంలో ఉండటం కరెక్ట్ కాదు. నేను వెళ్ళిపోతేనే ఆయన సంతోషంగా ఉంటారు. వెళ్ళిపోతాను. అత్తయ్య గారి నమ్మకాన్ని వమ్ము చేశానని అనుకున్నా. దర్శన్ గారి కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పదు.
చిత్ర, ఏంటే దర్శన్తో హనీమూన్ అని చెప్పావు? వర్కౌట్ అయిందా? విషయం దర్శన్తో ఫస్ట్ నైట్ ప్రోగ్రాం వరకు వచ్చింది. కానీ మొదలు పెట్టకుండానే నా ఆశలన్నిటినీ సమాధి చేసేశాడు. అవునా? ఏంటే దర్శన్కి నిజంగానే మ్యాటర్ వీకా? వాడి క్యారెక్టర్ స్ట్రాంగ్. శరణ్యని గది బయటికి గెంటేసి శోభనం సెటప్ అంతా రెడీ చేసుకున్నాక చావు కబురు చల్లగా చెప్పినట్టు అది జరిగింది. ఎలాగైనా సరే దర్శన్ని లొంగ తీసుకొని హనీమూన్ పేరుతో వాడితో బిడ్డను కూడా కనేయాలి అనుకున్నాను. ఇప్పుడున్న శరణ్యని రేపో మాపో బయటికి పంపించేశాక ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని కోడలుగా ఆనంద భైరవి ఇంటి గడపలో అడుగు పెట్టాలని భారీ స్కెచ్ వేశాను. కానీ దర్శన్ నా ప్లాన్ అంతా అట్టర్ బ్లాక్ చేశాడు. ఎమోషన్స్, ఎథిక్స్ అంటూ వెధవ సొల్లంతా చెప్పి ఆనంద భైరవిని దెబ్బతీసే వజ్రాయుధాన్ని నా చేతికి అందకుండా చేశాడు. అయినా సరే వదలనే. ఈ ట్రిప్ అయిపోయేలోపు దర్శన్ని నా వలుపు మత్తులో డీప్ అవ్వకుండా విడిచిపెట్టను. సరే, ఉంటాను. నువ్వేంటి ఇక్కడ? నీ విషయంలో నేను ఊహించింది, భయపడింది నిజమైందన్నమాట. అంటే నువ్వు దర్శన్ గారి జీవితంలోకి వచ్చింది ప్రేమతో కాదు, ఆయన ఆస్తి కొట్టేయాలన్న విషపు ఆలోచనతోనేనా? అందుకేనా మా ఆయనకి పెళ్ళైనా సరే ఏదో పిచ్చి ప్రేమికురాల్లాగా వెంట పడుతున్నావు? నీ మోసం ఆయనకి అర్థం కాక పెళ్ళాన్ని కూడా శత్రువులా చూస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.